హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ కారే తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి హోండా యాక్టివాది మాస్క్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడైతే మనకి హెడ్ లైట్ అనేది బల్బు, అదేవిధంగా ఇండికేటర్ ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి ఒక ఐడియా అనేది మీకు వస్తుందన్నమాట. నేను ఏదైతే స్క్రూస్ అనేది చూపిస్తున్నానో ఆ స్క్రూస్ అనేది తీయాల్సి ఉంటుంది. ఆ స్క్రూస్ అనేది తీసినట్లుగా అయితే మీకు మాస్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. హెడ్ లైట్ ఫుల్ సమేతంగా సెట్ వచ్చేస్తుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. స్క్రూస్ అనేది తీసినట్లుగా అయితే మనకి ఇది హెడ్ లైట్ అనమాట. హెడ్ లైట్కి ఇక్కడ ఒక రబ్బర్ అనేది వస్తుంది, బ్లాక్ది. అది లాస్ట్ టైం ఎక్కడో ఎవరో మిస్ చేసినట్లు ఉండారు. సో దానికోసం అనేది ఆ వాటర్ అనేది పోయినట్లుగా అయితే బల్బ్ అనేది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఒక రబ్బర్ అనేది వస్తుంది అనమాట. దీనికైతే వేసినలేదు. సో చూడొచ్చు, మాస్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. కొత్తది మాస్క్ ఇది. మాస్క్ అనేది అది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి నేను కొత్తది వేయమన్నారు. సో దానికోసం అనేది కొత్తది వేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇది హోండా యాక్టివా 3G అనమాట. బండి వచ్చేసి హోండా యాక్టివా 3G. మాస్క్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, కొత్తది. మనము కొత్తది అనేది ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. ఏదైతే స్క్రూస్, క్లిప్స్ ఏదైతే చూపిస్తున్నానో ఆ స్క్రూస్, ఆ క్లిప్స్ అనేది తీయాల్సి ఉంటుంది. కొత్తది ఎందుకంటే అది ఫిట్ చేసేటప్పుడు స్క్రూస్ అనేది కొంచెం టైట్ అయినా కూడా పట్టుమని ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం అనేది వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మాస్క్ అనేది బిగించడానికి. స్క్రూస్ అనేది ఆ విధంగా తీయాల్సి ఉంటుంది. మరి ఏదైతే పాతది ఉంది కదా మాస్క్, మనము ఏదైతే విప్పామో దాంట్లో నుంచి మనకి ఇండికేటర్లు, హెడ్ లైట్ అనేది విప్పుకోవాల్సి ఉంటుంది. దాంట్లో నుంచి తీసి మనము కొత్త మాస్క్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇండికేటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇండికేటర్స్ అనేది ఇది డూమ్ అనమాట. హెడ్ లైట్కి పైన అనేది 2 క్లిప్లు ఉంటుంది, దిగువ ఒక బోల్ట్ అనేది ఉంటుంది. దిగున్న బోల్ట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్, పైకి దిగుకి వెలుతురు అనేది ఎంత దూరం పడాలి అనేది ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. దిగువది ఒక బోల్ట్ అనేది చూపిస్తాను మీకు. పైనుండే క్లిప్లు అనేది ఆ విధంగా తీయాల్సి ఉంటుంది. లాకింగ్ అనమాట, అవంతా లాక్ అవుతాయి. సో తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది మీరు. నేనైతే స్క్రూ డ్రైవర్తో యూజ్ చేసి ఆ విధంగానే తీయాల్సి ఉంటుంది. తీసినట్లయితే నీట్గా మనకి హెడ్ లైట్ అనేది డూమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి తీసినట్లయితే ఫుల్ అనేది సెట్ వచ్చేస్తుంది. ఇక్కడ చెప్పాను కదా అడ్జస్ట్మెంట్ స్క్రూ అని, ఇది స్క్రూ అనేది సెంటర్కి పెట్టినట్లయితే హెడ్లో డూమ్ అనేది పైకి లేస్తుంది. సో అప్పుడు వెలుతురు అనేది కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకొని మనం ఫిట్ చేసుకోవాలి. ఏదైనా కానీ ఇలాంటివి ప్లాస్టిక్ అనేది ప్యానల్స్ ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఏదైతే ఇండికేటర్ అనేది పాత దీంట్లో నుంచి తీసాం కదా, ఆ ఇండికేటర్ అనేది ఆ విధంగా పెట్టి మనము స్క్రూస్ అనేది లైట్గా గ్రీస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తది కాబట్టి అది గ్రీస్ అనేది అప్లై చేసినట్లయితే నీట్గా స్మూత్గా వెళుతుంది. థ్రెడ్డింగ్ అనేది లేకుండా ఉన్నట్లుగా అయితే అది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసమని ఈ ప్లాస్టిక్ ఏదైనా కానీ ఇలాంటి ప్యానల్స్ అనేది ఫిట్ చేసేటప్పుడు లైట్గా గ్రీస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. లైట్గా గ్రీస్ అనేది అప్లై చేసినట్లయితే నీట్గా థ్రెడ్డింగ్ అనేది కొత్తగా పడుతుంది కాబట్టి థ్రెడ్ అనేది నీట్గా వెళ్ళి కూర్చుంటుంది అనమాట. తర్వాత డూమ్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. హెడ్ లైట్ డూమ్ అనేది దిగువ లైన్స్ తర ఇచ్చాడు కదా, ఆ గాడిలా కూర్చోవాలి. పైన అనేది లాకింగ్ క్లిప్ అనేది నేను ఏ విధంగా వేసానో అదే విధంగానే మీరు వేసుకోవాల్సి ఉంటుంది. క్లిప్ అనేది ఆ విధంగా వేసినట్లయితే అది వెళ్ళి లాక్ అవుతుంది అనమాట. దాన్ని పట్టి ఉంచుతుంది, డూమ్ని పట్టి ఉంచుతుంది. ఎలాంటి షేక్ అనేది కానివ్వదు. సో ఆ విధంగా 2 సైడ్లు క్లిప్లు అనేది ఉంటాయి. 2 సైడ్లు క్లిప్ వేసుకోవాలి. దిగువ వచ్చేసి ఒక బోల్ట్ అనేది ఉంటుంది. ఆ బోల్ట్ అనేది వేసుకున్నట్లయితే మీకు డూమ్ అనేది అడ్జస్ట్మెంట్ పైకి కావాలా దిగు కావాలా వెలుతురు అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది డూమ్ చూపించాను కదా, పైకి దిగుకి ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది మీకు వెలుతురు అనేది ఎలా పడాలనేది మీ పైన డిపెండ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను ఫిట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది అడ్జస్ట్మెంట్ బోల్ట్ ఫిట్ చేసేటప్పుడు అంతే ఓవర్ టైట్ అనేది వేసేకపోకూడదు. ఎందుకంటే వేసేనట్లయితే అది టక్ మని కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దానికోసమనే నీట్గా అనేది
మనం నిదానంగా తిప్పుకుంటే ఎక్కడైతే టైట్ అనేది అవుతుందో అక్కడ అనేది వదిలేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క స్క్రూను అంతే, ప్రతి ఒక్క ఇది అంతే, మనం ప్లాస్టిక్ది ఏది ఫిట్ చేయని ఆ విధంగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ హెడ్ది డూమ్ది బల్బ్ ఉంటుంది కదా, హెడ్ లైట్ బల్బ్ అనేది ఈ విధంగా తీయాల్సి ఉంటుంది. ఆ పిన్ అనేది మనం పుష్ చేసినట్లుగా అయితే అది మళ్ళీ లాక్ అవుతుంది, అక్కడ పట్టి తీసినట్లుగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ హెడ్ లైట్ దీనిపైన ఒక బ్లాక్ది ఇది వస్తుంది అనమాట, రబ్బరు, వాటర్ అనేది పోకుండా. సో వాటర్ అనేది పోయింది, చూడొచ్చు మీరు, రబ్బర్ లేని దానికి అది పోయింది. నేను ఈ వీడియోలో అయితే చూపించలేదు ఆ రబ్బర్ ఎలాగ ఉంటుంది అనేది. సో నేను తెచ్చి మళ్ళీ వేస్తాను అనమాట. ఫ్రెండ్స్, మీకు బైక్కి సంబంధించినది ಯಾವುದೇ డౌట్స్ వచ్చినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ వచ్చి రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. హెడ్ లైట్, అదేవిధంగా ఇండికేటర్స్,